నంద్యాల చుట్టుపక్కల ఉన్న నవనంది క్షేత్రాలతో పాటు తప్పక దర్శించవలసిన దివ్యక్షేత్రం ఓంకారం. ప్రతినిత్యం ఎందరో భక్తులు ఓంకార క్షేత్రాన్ని సందర్శించి శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకారేశ్వరుని కృపాకటాక్షాలను పొందుతూ ఉంటారు. ఓంకార స్వరూపుడైన సదాశివుడు కొలువుతీరిన అనేక క్షేత్రాలలో ఓంకారం క్షేత్రం ఒకటి. యుగ యుగాలుగా పౌరాణిక విశేషాలతో శతాబ్దాల చరిత్రకు, తరతరాల భక్తుల విశ్వాసాలకు చిరునామాగా నిలిచింది ఓంకార క్షేత్రం. శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి క్షేత్రాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షించి తరిద్దాం రండి. ఓంకార క్షేత్రం నంద్యాలకు 25 కిలోమీటర్ల దూరంలో బండి ఆత్మకూరు మండలంలో నెలకొని ఉంది. శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవాలయానికి మరో పేరే ఓంకార క్షేత్రం. దాదాపు చుట్టుపక్కల ప్రాంతాల్లో కాశీనాయన అనే ఆధ్యాత్మిక సాధు గురువు తెలియని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఆయన చేసిన ఎన్నో అద్భుతాల గురించి ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. ఈ ఆలయంలో కాశీనాయన ఆశ్రమం తరఫున నిత్యాన్న సమారాధన జరుగుతుంది. నల్లమల అరణ్య ప్రాంతంలో కొండపైన శ్రీ గంగా ఉమా సమేత సిద్ధేశ్వర స్వామివారి క్షేత్రాన్ని దర్శించుకోవడం ఒక అద్వితీయ అనిర్వచనీయ అనుభూతిని పంచుతుంది. మెట్ల మార్గంలో కైలాసాన్ని తలపించేలా ద్వారపాలకులైన నంది భృంగిలతో పాటు శివపార్వతులు కొలువైన దివ్య మండపం నెలకొని ఉంది. అలాగే హిమవన్నగాల మధ్య తపోనిష్టలో పరమేశ్వరుడి దివ్య సన్నిధి ఇక్కడ దృశ్యమానమవుతుంది. ఈ మెట్ల ద్వారా భక్తులు సిద్ధేశ్వరుడి సన్నిధికి చేరుకుంటారు. విశ్వావిర్భవానికి కారణమైన ఓంకార ప్రణవనాదం ఇక్కడే పుట్టిందంటారు. శంభో శివ శంభో స్వయంభో, శంభో శివ శంభో స్వయంభో, గంగాధర శంకర కరుణాకర, మామవ భవసాగర తారక, గంగాధర శంకర కరుణాకర, మామవ భవసాగర తారక, గంగాధర శంకర కరుణాకర, మామవ భవసాగర తారక, శంభో శివ శంభో స్వయంభో, శంభో శివ శంభో స్వయంభో. బ్రహ్మ విష్ణువుల సంవాదం ఇక్కడే జరిగిందంటారు. వారి సంవాదానికి స్వస్తి పలికేందుకు కారణమైన అగ్నిలింగం సైతం ఇక్కడే ఆవిర్భవించింది అని భక్తుల విశ్వాసం. ప్రణవనాదమైన ఓంకారం ఇక్కడే జన్మించింది అని చెప్పేందుకు పలు పురాణగాథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఓంకార బీజాక్షరాన్ని నిర్ణీత శబ్దోచ్చరణతో జపిస్తే చాలు, ముక్కోటి దేవతామూర్తులను స్మరించుకున్నట్టే అని వేద పురాణేతిహాసాలు చెబుతున్నాయి. అయితే అసలు ఓంకారనాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం నిజంగా ఇదేనా? ఇప్పటికీ ఓంకారనాదం ఈ క్షేత్రంలో వినిపిస్తుందా అని చాలామంది భక్తులు భావిస్తుంటారు. అయితే ఈ క్షేత్రంలో ఇప్పటికీ
ఓంకార శబ్దం వినిపిస్తుంది అని భక్తులు తమ అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ఓంకారం సకల కళా శ్రీకారం చతుర్వేద సాకారం చైతన్య సుధాపూరం జ్ఞాన కమలకాసారం ధ్యాన పరిమళాసారం మధుర భక్తి సింధూరం మహాభక్త మందారం భవభేరీ భాంకారం హృదయ శంఖ హూంకారం ధర్మధనుష్ఠంకారం జగద్విజయ ఝంకారం అద్వైత ప్రాకారం భజే. నంద్యాల జిల్లా 3 కొండల నడుమ సుందర ప్రకృతిలో సువిశాల ప్రాంగణంలో నిర్మించబడిన ఈ ఆలయంలోనికి వెళ్లడానికి తూర్పున దక్షిణాన ద్వారాలున్నాయి. దట్టమైన అడవి, ప్రశాంత ప్రకృతిలో ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశంలో శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆలయం నిర్మితమై ఉంది. 6వ శతాబ్దంలో ఆలయ నిర్మాణం జరిగిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అయితే తొలిసారిగా ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు అన్న విషయం స్పష్టంగా తెలియదు. అయితే ఎందరో రాజవంశాలు ఈ క్షేత్రాన్ని సందర్శించి స్వామివారికి సేవ చేసుకున్నారు అని తెలుస్తోంది. స్థానిక నందవంశరాజులు ఈ ఆలయాభివృద్ధికి ఎంతో పాటుపడ్డారని పలు శాసనాల ద్వారా విదితమవుతోంది. సృష్టి ఆరంభంలో బ్రహ్మ విష్ణువులు నేనంటే నేను గొప్ప అన్న వివాదానికి దిగారు. ఎంతకీ తెగని ఆ వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. అప్పుడు వారిద్దరి మధ్య ఓంకారనాదంతో అగ్నిలింగం ఉద్భవించింది. మీ ఇరువురిలో ఎవరైతే తన లింగ ఆద్యంతాలను చూసి వస్తారో వారే గొప్ప అన్న మాటలు వినిపించాయి. బ్రహ్మ హంసరూపంలో ఊర్ధ్వదిశగా ఎగురుతూ వెళ్లగా మహావిష్ణువు వరాహ రూపం దాల్చి భూమిని తొలుచుకుంటూ పాతాళంలోనికి వెళ్ళాడు. ఎంత దూరం వెళ్ళినా ఇరువురు ఆ లింగం యొక్క ఆద్యాంతాలను కనుక్కోలేకపోయారు. శ్రీహరి తిరిగి వచ్చి తన ఓటమిని ఒప్పుకున్నాడు. కాని బ్రహ్మ మాత్రం తాను లింగ అగ్రభాగం చూశానని తెలిపి దానికి సాక్షిగా మొగలి పువ్వును చూపాడు. అసత్యం చెప్పిన చతుర్ముఖుడి మీద ఆగ్రహించిన లింగేశ్వరుడు ఆయనకు భూలోకంలో ఎక్కడా ఆలయం ఉండదని, ప్రజలు ఆయన్ను పూజించరని, వంతపాడిన మొగలి పువ్వు పూజకు అనర్హమైందని శపించాడు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ తొలిసారిగా ఓంకారనాదం ఉద్భవించింది అంటారు. అందుకే ఈ క్షేత్రానికి ఓంకారం అన్న పేరొచ్చిందని భక్తుల నమ్మకం.
మెట్లెక్కి శ్రీ గంగా ఉమాసమేత ఓంకార క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆలయంలోకి ప్రవేశించగానే ఎంతో ఆహ్లాదకరమైనటువంటి పరిసరాలలో అనుభూతి చెందుతారు. ఆలయానికి కుడివైపున రావి వేప వృక్ష సముదాయం కింద విఘ్ననాయకుని విగ్రహం, నాగప్రతిమలు కొలువుదీరి ఉన్నాయి. రాతి మండపాలను దాటిన తరువాత ప్రధానాలయానికి ఉత్తరాన నవగ్రహ మండపం కనిపిస్తుంది. ఈశాన్యంలో పుష్కరణి ఉంది. ఈ దివ్యక్షేత్రాన్ని సప్తఋషులు, మరెందరో దివ్యపురుషులు, సాధుపుంగవులు దర్శించారని చెబుతారు. మహర్షి వ్యాసులవారు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి. త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరంలో పాండవులు ఈ ఆలయాన్ని దర్శించి ఓంకారేశ్వరుడి ఆశీస్సులను పొందారని పురాణాల ద్వారా స్పష్టమవుతోంది. విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయల గురువు శ్రీ వ్యాసరాయల వారు ఓంకార క్షేత్రాన్ని సందర్శించారని, ఇక్కడి వాతావరణానికి ముగ్ధులై కొంతకాలం ఇక్కడే ఉన్నారని అంటారు. దీనికి నిదర్శనంగా కోనేరు ఒడ్డున వటవృక్షం కింద ఉన్న శ్రీ హనుమంతుని విగ్రహాన్ని చూపుతారు. అపర ఆంజనేయ భక్తులైన వ్యాసరాయలు తమ నిత్య పూజకై అంజనాసుతుణ్ణి ప్రతిష్ఠించారు. ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన హనుమంతుని ఆలయాలు చాలా వరకు వీరు ప్రతిష్ఠించినవేనని పలు ఆధారాల ద్వారా తెలుస్తోంది. నమః శివ ధిమి 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 తాండవ శంకర ఓం నమః శివ హర 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 భక్తవ శంకర ఓం నమః శివ 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 జంగమ దేవర ఓం నమః శివ భవహర పురహర మంగళదాయక ఓం ఫాలాగ్నిలోచన పాపాభీతారణ ఫాలించరావయ శంభో శంకర బాలేందు శేఖర నాగేంద్రభూషణ దీవించరావయ శంభో శంకర నమః శివ ధిమి 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 తాండవ శంకర ఓం నమః శివ హర 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 భక్తవ శంకర ఓం. నల్లమల అరణ్య ప్రాంతంలో కొండపై శ్రీ గంగా ఉమాసమేత శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి వారి దివ్యాలయం నెలకొని ఉంది. ఎంతో పురాతన నేపథ్యం ఉన్న ఈ క్షేత్రాన్ని సందర్శించాలంటే పరమేశ్వరుడి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలంటారు. ఈ క్షేత్రంలో సిద్ధేశ్వరుని దర్శించాలంటే 2 గంటల పాటు కాలినడకన వెళ్తే ఒక అద్వితీయ అనుభూతి కలుగుతుందంటారు. కానీ నిజమైన శివయ్య భక్తులు జీవితంలో ఒక్కసారైనా దర్శించదగిన పుణ్యధామం శ్రీ గంగా ఉమాసమేత శ్రీ ఓంకార సిద్ధేశ్వర క్షేత్రం. ఈ క్షేత్ర పరిసరాల్లోని అద్భుతాలను, చారిత్రక విశేషాలను కన్నులారా చూద్దాం రండి. ప్రధానాలయంలో ఎడమవైపు వీరభద్ర సిద్ధేశ్వర స్వామివారు స్థానక భంగిమలో కొలువుదీరి ఉంటారు. మరోవైపు విఘ్నేశ్వర స్వామివారు కొలువుదీరి భక్తకోటిని విఘ్న నివారకుడిగా అనుగ్రహిస్తున్నాడు. ఆ పక్కనే గర్భాలయంలో శ్రీ వ్యాసమహర్షి ప్రతిష్ఠించిన శ్రీ గంగా ఉమాసమేత సిద్ధేశ్వర స్వామి భక్తానుగ్రహ ప్రదాయకుడిగా కొలువుదీరి ఉన్నాడు. గర్భాలయంలో చందన విభూతి కుంకుమ లేపనాలతో సదాశివుడు చిన్నదైన లింగరూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నాడు. పరమేశ్వరుడి లింగస్వరూపం ఎంత చిన్నదైతే అంతటి మహిమాన్వితమైనది అని పండితులు చెబుతారు. గర్భాలయంలో కొలువుదీరి ఉన్న స్వామివారికి భక్తులు కైమోడ్పులర్పించి జీవితంలో మంగళం, క్షేమం, శాంతి, శుభం, భద్రం, విజయాలను ప్రసాదించమని భక్తి శ్రద్ధలతో వేడుకుంటారు. స్వామివారికి అభిముఖంగా నందీశ్వరుడి విగ్రహం నెలకొని ఉంది. నిత్యం శతాధిక భక్తులు స్వామివారిని దర్శించి అనుగ్రహం పొందుతుంటారు. ఈ క్షేత్రం నిత్యం శివనామస్మరణతో మారుమ్రోగుతుంది. రుద్రుడు సర్వదేవతా సమష్టి రూపంగా ఆరాధనలు అందుకుంటున్నాడు.
చెట్టు మొదట్లో పోసిన నీరు కొమ్మలకు, ఆకులకు, కాయలకు అందినట్లే శివారాధనతో సకల దేవతానుగ్రహం సాధించగలమని సూత సంహిత చెబుతోంది. అందుకే సకల దేవతారాధనలో శివారాధన అత్యంత విశిష్టమైనది అంటారు పండితులు. ఓంకార సిద్ధేశ్వర స్వామివారికి నిత్యం అభిషేకాలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సోమవారం రుద్రాభిషేకం జరుపుతారు. ప్రత్యేక పర్వదినాలలో స్వామివారికి విశేష పూజాది కైంకర్యాలు జరుపుతారు. శైవ సంప్రదాయానుసారం వచ్చే ప్రతి పర్వదినాన స్వామికి ప్రత్యేక క్రతువులు నిర్వహిస్తారు. సిద్ధేశ్వర స్వామివారిని త్రికరణ శుద్ధిగా దర్శించుకున్న భక్తులకు సకలాభీష్టాలు ఈడేరతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి సమీపంలో ఉన్న పుష్కరిణిలో పవిత్ర స్నానాలాచరించి స్వామివారికి ప్రదక్షిణ చేస్తే చాలు ఇష్టకామ్యాలు తీరడంతో పాటు కష్టాలు, అనారోగ్య సమస్యలు తీరతాయని ప్రతీతి. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు, నీలోన గల శివుడు లోకములేలగలడు, నాలోన గల శివుడు, నీలోన గల శివుడు లోకములేలగలడు, కోరితే శోకము బాపగలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నవదుర్గం, మహాకాళి, బ్రహ్మ, విష్ణు, శివాత్మిక అని వేదాలు ఆ తల్లిని స్తుతించాయి. నవరత్న మాలికా స్తోత్రంలో ఆ దివ్యశక్తి దివ్య రూపాలను బహుముఖీనంగా కీర్తించాయి. అసలు ఓంకారం ఆ పరాశక్తి ముఖమేనని చెప్తారు. ఆ తల్లి పరంజ్యోతిగా, భగవతిగా, మణిద్వీపవాసినిగా, విశ్వవ్యాపి అయి అదృశ్య రూపిణిగా భక్తుల్ని కటాక్షిస్తోంది. అంతటి దివ్యశక్తి గల జగన్మాత ఈ ఆలయంలో ఉమాదేవిగా కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ తల్లితో పాటు ఇదే ఆలయ ప్రాంగణంలో పలు ఉపాలయాలు కూడా నెలకొని ఉన్నాయి. యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్త్యై 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 నమోన్నమః అంటూ అమ్మవారిని స్తుతిస్తూ భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకుంటారు. స్వామివారికి పక్కనే ఉమాదేవి అమ్మవారి సన్నిధి నెలకొని ఉంది. జగన్మాతయైన శ్రీ ఉమాదేవి హరిద్రావర్ణ ముఖవర్చస్సుతో ముక్కుపుడకతో ప్రకాశిస్తుంది. లోకాలను కాచే కల్పవల్లి, అఖిలాండకోటికి తల్లి అయిన పార్వతీదేవి చతుర్భుజాలతో పద్మాసనాస్థితయై భక్తులను అనుగ్రహిస్తుంది. ఇక్కడ అమ్మవారికి నిత్యాభిషేకాలు వైభవంగా నిర్వహిస్తారు. ప్రతినిత్యం అభిషేకాలతో పాటు అర్చనలు, పూజలు, అలంకారాలను వైభవంగా జరుపుతారు. ఈ తల్లిని దర్శించుకున్న భక్తులకు ముత్తైదువ భాగ్యాలు లభిస్తాయని ప్రతీతి. అమ్మవారి సన్నిధిలో దీర్ఘ సుమంగళి వ్రతాచరణ మరింత మేలని పండితులు చెబుతారు. ఇక్కడ కొలువైన సిద్ధేశ్వర స్వామివారిని ఆదిశంకరాచార్యుల వారు సైతం దర్శించుకున్నారు అంటారు. ఈ సందర్భంగా అమ్మవారి పక్కన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని స్థల పురాణ కథనం. शाटी कवित्व परिपाटी मगाति पसुता घोटी कुलादधि कटाटी मुदार मुखवीटी रसीन तनुता कूलाति गामि भयतूला वलिज्वलन कीला निज स्तुति विधा कूलाहलक्षपित काला मरी कुशल कीलाल पोषण नभा. ఇదే ఆలయ ప్రాంగణంలో సూర్యభగవానుడు సప్తాశ్వరథారూఢుడై కాలరథంపై వెళుతోన్న రీతిలో ఇక్కడి మందిరాన్ని నిర్మించారు. ఆలయానికి వెనుక నూతనంగా శ్రీ జగద్గురు దత్తాత్రేయ స్వామి, శ్రీ శనేశ్వర స్వామి తపోవనాన్ని నిర్మించారు. ప్రతినిత్యం ఎందరో భక్తులు ఓంకార క్షేత్రాన్ని సందర్శించి శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకారేశ్వరుని కృపా కటాక్షాలను పొందుతుంటారు. వినాయక చవితి, మాఘమాసంలో శివరాత్రికి 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.
వినాయక చవితి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారు 9 రోజుల పాటు ప్రత్యేక అలంకరణలతో ఒక్కో రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. కార్తీక మాసమంతా స్వామివారికి రుద్రాభిషేకాలను ఘనంగా నిర్వహిస్తారు. శైవ శాక్తేయ సంప్రదాయానుసారం వచ్చే పర్వదినాల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు క్రతువులు నిర్వహిస్తారు. ఓంకార క్షేత్రం నిత్యం శివనామస్మరణతో కైలాసగిరిని తలపిస్తుంది. హైదరాబాదు నుంచి నంద్యాలకు సుమారు 296 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ పురాణ ప్రసిద్ధ స్థలం నంద్యాల పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో బండి ఆత్మకూరు మండలంలో నెలకొని ఉంది. బండి ఆత్మకూరు నుంచి ఓంకార క్షేత్రం 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు నుండి సుమారు ఓంకార క్షేత్రం 87 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది. విజయవాడ నుండి నంద్యాల సుమారు 329 కిలోమీటర్ల దూరంలో ఉంది. నంద్యాల చుట్టుపక్కల ఉన్న నవనంది క్షేత్రాలతో పాటు తప్పక దర్శించవలసిన క్షేత్రం ఓంకార క్షేత్రం. ఇక ఆలయ దర్శన వేళల విషయానికొస్తే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఆలయం తెరిచి ఉంటుంది. సృష్టి ఆవిర్భవానికి మూలమైన ఓంకార బీజాక్షరం జనించిన దివ్య స్థలం ఓంకార క్షేత్రం. అద్వితీయమైన ఈ పుణ్యధామంలో కొలువైన శ్రీ సిద్ధేశ్వర స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నాం కదా. ఆ ఆది దంపతుల కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై సదా ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మదరగొట్టు ఠమరుకాన్ని దంచి కొట్టు అట్ల దిక్కులదిరగట్టు తాండవేశ్వరా మొదలు పెట్టు అమృతాన్ని పంచి పెట్టు గుండె వెండి కొండ ఏట్టు గుడ్డలేశ్వరా జయ శంకరా జయ 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 శంకరా నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చయ్యరా జయ శంకరా శివ 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 శంకరా త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.